రా చెరువుల దగ్గర మేత వేసిరా వేసామండి. దింపు ఎప్పుడు తీస్తున్నారు? రేపు ఇస్తామండి. రేపా తీయించే దగ్గర ఉండి. అలాగేనండి. చాలా జాగ్రత్తగా చూడండి రోయ్. అన్నీ చూడండి రే. అరే ఇట్రా. చెప్పండి గురుగారు. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? నా కష్టాల గురించి తెలియంది ఏముందండి, మా చైల్డ్ ఆర్టిస్ట్గా డేట్లు లేవు, అందుకే ఈ అద్దంతో షూటింగ్లు. మరి అంత పర్లేదా? ఆయనకేంటండి, మన ఊర్లో కూరలందరూ చదువుకుని జాబులు చేయడానికి పట్టణం వెళ్తుంటే ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళకుండానండి ఆయన తెలివితేటలతో ఊళ్ళో సంపాదించేస్తాడండి. మన ఊర్లో ఈ అబ్బాయి కోసం చాలా గొప్పగా చెప్పుకుంటారండి. మారిగడంటే మామూలుడు అనుకుంటున్నావు ఏంటి? చుట్టుపక్కల ఊళ్ళో గొప్పడైపోతాడు. మీరు ఊరుకోండి, ఆడేదో అంటుంటే మీరు మరీను. సర్లే రారా, టీ తగిలిది కానీ. లేదండి, షూటింగ్ అది కొంచెం అర్జెంట్ అండి. రారా. సరే అండి. కూర్చోరా. చెప్పరా, సినిమా ఎంతవరకు వచ్చిందిరా? సినిమా కాదు గురుగారు, షార్ట్ ఫిలిం. ఏదో ఒకటిలేరా. ఏముందండి, ఆ బుడ్డగారు సాగు కొట్టేస్తున్నాడు. ఆడెందుకురా, నువ్వే యాక్ట్ చేయొచ్చు కదా. మీరు ఊరుకోండి గురువుగారు, నా మొహాన్ని ఎవడు చూస్తాడు. అందం ఏముందిరా, నువ్వు మంచోడు, అది చాలు. మాట వరుసకైనా నీ అందానికి ఏంటర్ అంటారు అనుకున్నాను. మరి ఏం చేస్తాం, మన ఫేస్ వాల్యూ అలాంటిదిలే. ఏంటిది ఎంత ఫీల్ అవుతున్నా పట్టించుకోవట్లేదు? ఇందాకడ ఏదో టీ అన్నారు, తీసుకొస్తాను. నువ్వేం తేవక్కలేదు, కూర్చో. అబ్బో ఒకసారి చెప్పరా. ఎక్కడున్నావు బావా? నేను రాజుగారి ఇంటికాడ ఉన్నాను, కానీ నువ్వు ఏ ఎదప్ప పని చేసావు చెప్తావు. ఎందుకు బావా నా మీద అంత నమ్మకం? ఈసారి నేనేమి ఎదప్ప పని చేయలేదులే, మన కోసమే ఓ మంచి పని చేయబోతున్నాను. చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు. పక్క ఊర్లోకి కొత్త పోత వైద్యుడు వచ్చాడంట, నాటుకోలతో నాట్యం చేయించాడంట. మీకు పట్టిన 2 దెయ్యాలకి తల కూడా ఎట్టుకెళ్తే సరిపోతుంది. రే, ఇంకొకసారి భూత వైద్యుడు భూత్ బంగ్లా అన్నావనుకో వద్దులే. సర్లే బా, వద్దులే, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ చేస్తాను. రే డబ్బులు. ఎక్కడికి వెళ్తాం, ఇక్కడే ఉంటాం కదా, ఇస్తాంలే. ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు గురువుగారు, సత్తిగాడేదో కావాలంటున్నాడు. ఇంకేంట్రా విశేషాలు? అదిగో నీ వచ్చేసింది. ఒరే, అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? టీ తాగలరా? ఈడేంటి టీ తాగకుండా వెళ్ళిపోతున్నాడు? షూటింగ్ మరీ అర్జెంట్ ఏమో, అనవసరంగా పిలిచేయండి. పట్టుకో 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 పట్టుకో. రే బావా, కోడి కాలు పట్టుకోమంట నా కాలు పట్టుకుంటావేంట్రా? ఏం చేస్తున్నారా? ఏం లేదురా, కోడి పెట్ట. ఇప్పుడు ఏం చేద్దారా? ఏదో చేద్దాంలే. బుజ్జిగడిది సిగ్గువెళ్ళ అడిపోయిందిరా, నెత్తుతున్నావు. దారా. ఈడేంట్రా, స్తంభాలు ఎక్కి బలుబులు మార్చుకునే వాళ్ళకి పైకి చూస్తున్నాడు?
అర్థమైంది. ఏమర్థమైందిరా? ఆ బయట ఉన్న దెయ్యం వీళ్ళు లోపలికి వచ్చినట్టుందిరా. అంటే నెక్స్ట్ నా పరిస్థితి కూడా. వీడు ఆ దెయ్యం అప్డేట్కి పైకి పిచ్చి చూపులు మాత్రమే చూస్తున్నాడు. నీకైతే డైరెక్ట్గా నువ్వే. నీ అబ్బా నువ్వు ఆగరా, నేను అసలుగా భయంతో సగం సస్తంటే మధ్యలో నీ గోల ఒకటి. అరే బావా ఏంట్రా? మనం శ్మశానాల్లో చూసాం కదా, దెయ్యం. దెయ్యం కాదురా, తన దేవత. ఏ గుళ్ళో? ఉమ్, అంటే దేవత అన్నావుగా. తను నిజంగా అతులకు సుందర్రా. బావా అదిలోకి సుందరే సాగర్ కన్య అనే సినిమా పేర్లు చెప్పకు. అదొక దెయ్యం, నువ్వు ఫిక్స్ అయిపో. అయినా దెయ్యని పొగుడతావేంట్రా? బావా నాకు ఓ డౌట్, అదేదో కామిస్ట్ దెయ్యం అంటారే అదేనా? నీ అబ్బ అది కామిస్టో శాడిస్టో కాదురా, కామిని దెయ్యం. ఓహో అలా అంటున్నారా? సొల్లాపండే. శ్మశానాల్లో చూసిన అమ్మాయి అని నేను చెప్తా కానీ మీకు తెలీదు. తను ఒక అమ్మాయి రాజుగారింటికి వచ్చింది. మరి రాజుగారి ఇంటికి వస్తే శ్మశానాల దగ్గరికి ఎందుకు వచ్చిందిరా? తను శ్మశానాల్లోకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందో తెలియాలి. లైఫ్లోకా? అదేదో ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిందన్నట్టు చెప్పు. అయినా తను రాజుగారి ఇంటికి వస్తే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? తను ఎక్కడో చూడడం ఏంటి, తిరిగి రాజుగారింటికి రావడం ఏంటి? తను రాజుగారింటికి వచ్చినప్పుడే నా లైఫ్లోకి వచ్చేసింది. కొంపదీసి లవ్వా ఏంటి? హేమోరా, ఈ ఫీలింగ్ పేరేంటో నాకు తెలీదు కానీ చాలా బాగుంది. నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. బావా నాకు ఒక డౌట్, అమ్మాయి అందంగా ఉంటుందరా? చిన్నగా అడుగుతావేంట్రా, చాలా బాగుంటుంది. అయితే నీకెందుకు పడింది? సత్తే పడదు. ఈ అబ్బా ఆదిలోనే హంసపాద అంటారు, నువ్వేమో అడుగుబంది పాదమే పెట్టావు. రేపొద్దున ఏదైనా తేడా రావాలి, మా ఇంటి దూలానికి ఏలాడతావు. యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ బీ ప్రాక్టికల్ బావా. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, ఎదటోడు గొప్ప పని చేసినప్పుడు చెత్త పని చేసినప్పుడు ఈ ఇంగ్లీష్ ముక్కలు గుడి ముందు కొబ్బరి చెప్పలా దొల్లుకుంటూ వచ్చేస్తాయంట్రా. అంటే నేను చెప్పేది కూడా కరెక్టే కదా బావా, అంత అందంగా ఉన్న అమ్మాయి నీకే పడుతుంది అనే రూల్ ఏముంది? ఒరే ఒక అమ్మాయి డబ్బుకు పడుతుంది, ఒక అమ్మాయి అందానికి పడుతుంది, ఏ అమ్మాయినా మాటలకు పడుతుందిరా. అందులో నువ్వు కదా బావా. అంటే నీ రైటర్ బ్రెయిన్ ఉపయోగించి ఆ లక్ష్మణ్ రావు లాగా లవ్ కొటేషన్తో పడేస్తానంటావు. లక్ష్మణ్ రావా? ఆడవడా? ఆడి కాదు, మా డాడీ. అబ్బో మీ బాబుతో ఒక ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ, ఇప్పుడు అదే వినాలి. ఆపండి హే, ఇప్పటి నుంచి చూడండి నా తెలుగు కవిత్వంతో ఆ అమ్మాయిని ఎలా పాడేస్తాను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది అంటున్నావు, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. నిజమే కదా, అది ఎలా బా? ఏమి లేదు బావా, సింపుల్. ఏమండి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే నేను ట్రై చేసుకోవచ్చా, ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవచ్చా అని అడుగు. అప్పుడు ఆ అమ్మాయి ఏమండి ఎడంకాలు చెప్తే కొట్టినా కుడికాలు చెప్తే కొట్టినా అంటది. నువ్వు నీ ఏదో సలహాలు. మరి ఇప్పుడు ఎలా రా? ఎలా ఏంట్రా, ఎంప వెంకటలక్ష్మి పడేసినట్టు సీతారాంపురం స్రవంతిని పడేసినట్టే. మాకు తెలియకుండా ఎప్పుడు బావా? లేకపోతే నేనేదో 10 మందిని లో చేసి 20 మందిని వదిలేసినట్టు. సిచ్యువేషన్ బట్టి అల్లుకుపోవడమే. బావా ఆ అమ్మాయి నీకు దగ్గర అవ్వాలంటే ఓ పని చేయి, ఆ అమ్మాయిని పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీ. రాజుగారు ఒప్పుకుంటారంటావా? ఒరే నీదేమో పెద్ద గీతాజ్ ప్రొడక్షన్ అయినట్టు వాడేమో షార్ట్ ఫిల్మ్ దిమ్మంటాడు, నువ్వేమో వాళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకుంటారని గిలగిల కొట్టేసుకుంటున్నావు. ఆ బుడ్డడికి పొల్లైస్కి డబ్బులు లేవు కానీ ఆ పిల్లని పెట్టుకుని టైటానిక్ దాకా ప్లాన్ చేస్తారంట. ఏంటి బాబా ఏం మాట్లాడుతున్నారా? అలా అని కాదు కానీ నేను రాజుగారింటికి ఏ టైంలో అయినా వెళ్ళగలను రాగలను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. చూద్దాం. సరే వెళ్తావు, మరి ఎలా ఏం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. అరే ఏదైతే అదైంది, నువ్వు లవ్లో పడ్డావు, మాకు పార్టీ కావాలి. ఆ సుబ్బారావుగడు కొట్లో ఏనా కాలితే తినండి తాగండి, డబ్బులు నేను వస్తానని చెప్పండి. ఏం తాగాలి? ఆ గోలీ చూడాలా? ఆ గోలీ చూడాలో గోళీలు అరిగిపోయి సగం గ్యాస్ బయటకు వస్తుంది, అవి మేము తాగాలా? తాగాం. మరి ఇంకేం కావాలి? నీకు తెలీదా బావా? తెలియనట్టు భలే అడుగుతున్నావు. బీర్లు కావాలి బావా. అవి నేను ఎంకరేజ్ చేయను. నువ్వు పక్కన కూర్చుని తాగండి ఎంకరేజ్ చేయాల్సిన లేదు. నువ్వు డబ్బులు ఇస్తే మేమే కొనుక్కింది తాగుతాం. అవును బాబా, ప్లీజ్ 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 బాబా, ప్లీజ్. సరే సరే ఏడవకండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఇప్పటిదాకా తాగడం అలవాటు లేకుండా ఉన్నాం. అలా అనకూడదురా, మీలాంటి ఎదవలతో తిరుగుతూ కూడా తాగుడు అలవాటు కాలేదనాలి. బావా మందు నీది, నువ్వు ఎదవాను ఎదవన్నారా ఎదవాను, ప్రాబ్లం ఏం లేదు. అయినా ఇంకెంతలే, త్వరలో తాగేస్తావు. అదేంటి అంటే ఎలాగో లవ్ దొబ్బిద్ది, తర్వాత తాగుడు కామనే కదా. ఎందుకు కొట్టే బావా? ఎన్ని బ్రేకప్లు అయినారే నీకు?
లవ్వా బొక్క నా మొఖాన్ని కుక్కతో చూసింది లేదు. మరి లవ్లో ఏదో పిహెచ్డి చేసినట్టు ఎందుకురా అంత బిల్డప్? బావా అది మూసుకుని తాగు. బావా నీ విగరగానే పడిందనుకో దానికే కొట్టాలా? అది ఇందాక ఆడితో కలిసి నవ్వినందుకు. బావా మా చెల్లిగాని పడిందనుకో ఊర్లో అందరూ కుళ్ళుకొని సస్తారనుకో. పర్లేదనుకో తర్వాత ఇటు కులికిరి చావాలి. ఏదో ఎంకరేజ్ చేశారు కదా అని ముందు పోయిస్తుంటే ఏంట్రా మీ ఎటకారం? ఎటకారం కాదు బావా, మన రావాలేం పక్కన సిమెంట్ దిమ్మల మీద పళ్ళు ఊడిపోయి కూర్చుంటారు. ఎవరు రాళ్ళ? అదే పెద్దోళ్ళు వాళ్ళ ఈగడించి మేలు ఎంచమన్నారు. నువ్వు కూడా పెద్ద పెద్ద మాటలు బాగానే చెప్తున్నావురా. నీ పళ్ళు కూడా ఓడగొట్టేస్తాను, వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చో. వద్దు బావా. బావా అమ్మాయి మ్యాటర్లో డబ్బులు కావాలనుకో నన్ను అడుగు, నేను ఇస్తా. అయితే ఈ పార్టీకి డబ్బులు ఇచ్చే. ఇప్పుడు కాదురా అమ్మాయి పడ్డాక. బావా వీడికి నీకు డబ్బులు ఇస్తారన్నాడంటే ఆ అమ్మాయి పడదని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు రే. ఒరే ఉన్న పలంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంట్రా? ఏముంది నడుచుకుంటా పోతాం. ఎక్కడికి? తుప్పుల్లోగా? కాదు బావా, లాస్ట్ టైం కూడా తాగింది ఎక్కువ ఇస్తే తిన్నకి ఇంటికి వెళ్ళాం. లెగడం మాత్రం తుప్పల్లో లేచారు అంతేనా? అదే బావా మాకు అర్థం కాలేదు. సరే ఈ రోజు కూడా అయ్యే తుప్పలు చూసుకోండి. బావా నువ్వు అంత మాట అనొద్దురా, సారీ. నీ ప్రేమ ఒక లైలా మజులు, పారు దేవదాసు, రత్నాలు చూపిగాడు. ఆ చివరి జంట ఎవర్రా? ఏదో బావా ఏదో ఫ్లోలో చెప్పేశాను. అయినా అన్ని విడిపోయిన జంటల పేర్లు చెప్తారా బిడ్డరా? మీకు బాగా ఎక్కువైపోయింది, పదండి. బావా కొంచెం సిగరెట్ కూడా వెలిగించుకోలేదు కదా. వెలిగించుకుని వచ్చాను రా, నేను వెళ్తాను. బావని పడిపోతే రెడీ. అరే బావా ఏంట్రా మనకి ఇది? చెంబల్లో ఇలా బంధుపడి దొంగల పొద్దునుంచి ఇక్కడే కూర్చున్నావు. వాడు రాడా? ఒరే బావా అన్ని షార్ట్ ఫిల్మ్ హీరోనే కావండొచ్చు, నాకు వచ్చే కోపానికి అరక్కటికి అవతలకి శ్రీరాలు ఉందిరా. నాకు కూడా అలా కనిపిస్తుంది. సరే సరే మీ బాధ నాకు అర్థమైంది, మరేం చేస్తాం, మనకి వేరే ఆప్షన్ లేదు కదా. ఏరా పొద్దున్న వచ్చేస్తానని ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? కొంచెం బిజీ అన్నా, చిన్న షూటింగ్ పెండింగ్ ఉంటే నరసాపురం వెళ్ళొచ్చా, అది మంచి కాన్సెప్ట్. అంటే ఏంటో నీ ఉద్దేశం? మా ఎన్నో తొప్పాస్ కాన్సెప్ట్లా? అలా కాదన్నా, అందులో హీరోయిన్ తో మంచి మంచి సీన్లు ఉన్నాయి. ఏంటే నీకు హీరోయిన్నా? ఎవరా స్కూల్ బాబా? ఇంకెప్పుడు అప్డేట్ అవుతారన్నా? స్కూల్ పిల్లలు షూటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? మిస్ భీమవరం వైశాలి అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. ఆ ఫిగర్ నీతో చేస్తుందా? మనమే లైఫ్ ఇచ్చామన్నా. పోలే అన్నా, మన లోకల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఏంట్రా ఇది ఓవర్ యాక్షన్? జాన్సన్ బేబీ సబ్బు నుండి లైఫ్ వైజ్ సబ్బు వాడే వయసు రాలేదు, లైఫ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎరా ముద్దు సీన్లు ఉన్నాయా? నువ్వు వెళ్ళి పెడతావా? మీ వాళ్ళకి చెప్పన్నా, కిస్ పెట్టుకోవడం కూడా యాక్టింగ్ లో పార్ట్ అని. సరిపోయిందా? ఇప్పటికే లేట్ అయింది, పదండి స్టార్ట్ చేయండి. ఏంటి సీను? ఇప్పుడు సీన్ ఏంటంటే నీ లవర్ నీకు హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నువ్వు బాధతో మోకాల మీద కూర్చుని ఆకాశం పైకి చూస్తూ అరుస్తూ ఏడవాలి. అన్న నాకు ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఈ సీన్ లేదే. అంటే కొంచెం బాగుంటుందని ఈ మధ్యనే కొన్ని మార్పులు చేసాంరా. స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే నన్ను అడిగి చేయాలి కదా. ఇష్టం వచ్చినట్టు ఎలా మార్చుతారు? దీంట్లో పెద్ద విషయం ఏముందిరా? పెద్ద విషయం అంటే పెద్ద విషయమే. నిన్న నేల మీద కూర్చొని ఏడిస్తే నా యూట్యూబ్ ఫ్యాన్స్ హట్ అవుతారు.
అయినా నేను యాక్షన్ హీరోని కదా, ఇలాంటివన్నీ నాకు సెట్ అవ్వు. ఇలా ఎన్ని రోజులన్నా ఇలాంటి పాతకాలం కాన్సెప్ట్లు రాస్తారు? లవ్ బ్రేకప్ అవ్వగానే సీన్లోకి సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వాలి కదా. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్. బార్లో బీర్ అంత లేవు, రణబీర్లో ఎందుకురా నీకు అంతమంది హీరోయిన్లు? అయినా ఒకసారి ఆలోచించి చెప్తా. నా క్రియేటర్ టీమ్ తో మాట్లాడి చెప్తా, అప్పుడు పెట్టుకొని షూటింగ్. ఈరోజు షూటింగ్ దొబ్బింది. వీడికి బాగా బలిసింది. ఏం చేస్తాం, మన దగ్గర బడ్జెట్ లేదు, ఆడికి మన మీద రెస్పెక్ట్ లేదు. సర్దండి. హలో హరి. చెప్పండి గురుగారు. ఒకసారి ఇంటికి రారా. సరే అండి, ఒక్క 5 నిమిషాలు మీ ముందుంటారు. రే మీరు సర్దేసి వచ్చేయండి, నేను రాజుగారు ఫోన్ చేశారు, వెళ్తున్నాను. ఒరే బావా, ఈ మధ్యలో మమ్మల్ని పనులు చూసినట్టు చూస్తున్నావురా. సరే వద్దులే, రాజుగారు ఏదో మిలిటరీ సరుకు తెచ్చాను లోపల పెట్టాలన్నారు, మీకు కూడా 2 బాటిల్ తీద్దాం అనుకున్నాను, వద్దులే. బావా ఏం చెప్తున్నావు? ప్రతిసారి పనులు చెప్పినట్టు చెప్తున్నావు అండి. నీకు ఏదైనా పని ఉంటే బండి తీసుకుని వెళ్ళిపో, తర్వాత మేము తీసుకురామా. నీ వస్తువులు మా వస్తువులు కాదా బావా? ఎరా అలాగే నమ్ముకు దొబ్బారు. అయ్యో బావా, ఎంత మాట. బావా వచ్చేటప్పుడు తెస్తా తెస్తా. రారా కూర్చో. పర్లేదు గురుగారు. పర్లేదేంట్రా కొత్తగా? అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా అని. ఓహో అదే, ఏం పర్లేదు. ఈ అమ్మాయిని పరిచయం చేద్దామని పిలిచాను. ఓ నమస్కారం అండి. నేను అస్తమాను చెప్తూ ఉంటాను కదరా, మిలిటరీలో నా బెస్ట్ ఫ్రెండ్ అని. వాడి కూతురే. ఓ కొన్నాళ్ళు సరదాగా పల్లెటూరులో ఉంటానంటే వచ్చింది. అయితే మన తెలుగు కవితా చాతుర్యం మొదలు పెట్టవలసిన సమయం వచ్చిందనమాట. ఓకే, మంచి నిర్ణయం అండి. పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలన్నారు. అలాంటిది మీరు పట్నం నుంచి మా పల్లె జీవితాలు చూడడానికి వచ్చారంటే చాలా గొప్ప విషయం అండి. మా రాజుగారికి కావాల్సిన వాళ్ళంటే మాకు కూడా కావాల్సిన వాళ్ళేనండి. నువ్వు ఆపరా, నేను చెప్పేది విను. మీరు ఆగండి గురుగారు, మన పల్లెటూరులో గొప్పతనాన్ని కొంచెం చెప్పనివ్వండి. అదేనండి, తర్వాత ఏంటంటే చెప్పడం మంచిదే కానీ తనకు అర్థం అవ్వాలి కదా. అంటే గురుగారు ఆ అమ్మాయికి చెవుడా? అర్థం అవ్వాలి కదా అన్నాను, వినపడాలి కదా అనలేదుగా. ఇప్పుడు నాకు అర్థం కాలేదు గురువుగారు. తను ఢిల్లీలో ఉంటుంది, తెలుగు రాదు. ఓ ఏంటి తెలుగు రాదా? బావా ఊ అన్నాను, లేకపోతే మమ్మల్ని తాగమని ఊ అన్న చెప్పు. ఏంట్రీ బావా, తప్పుకో అనుకో, మాకు కూల్ డ్రింక్ ని కూల్ డ్రింక్ లా తాగు, అంతేగాని కూల్ డ్రింక్ ని బీర్ ఎఫెక్ట్ లా తాగు. చూడడానికి చాలా చిరాకుగా ఉంది. బావా ప్రెడేటర్ సినిమా చూసావా? పోనీ టెర్మినేటర్ చూసుంటాను బావా, సీన్లు లేవనుకుంటా. పోనీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, అందులో సీన్లు ఉంటాయా బావా? నువ్వు ఆగా, అదేదో చెప్పాలనుకుంటున్నాడు. ఒరే బావ నువ్వు చెప్పరా. ఇక్కడి నుంచి మనం అటువంటి వేరే లాంగ్వేజెస్ సినిమాలే చూడాలి. అంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్కి ఆ సినిమాలు చూస్తే హాలీవుడ్లో ఛాన్స్ ఇస్తారంట బావా? ఒరే నువ్వు స్ట్రైట్గా చెప్తేనే మా బ్రెయిన్కి అర్థమై సావదు, ఎలా చెప్తే ఇంకేం అర్థం అవుతుందిరా. ఆ అమ్మాయికి తెలుగు రాదు.
దాన్నే ఉంది బావా, నేర్పించేద్దాం. ఒరే అటు రాదన్నది వంట కాదు, తెలుగంట. తెలుగా? ఒరే ఎక్కడైనా అమ్మాయిలకు వంట రాదు, సంగీతం రాదు, సైకిల్ రాదని వినరా, తెలుగు రాదంట. హిందీ అమ్మాయికి తెలుగు ఎలా వస్తుంది? తుమ్ సంబంధం నహీ హై. ఏమన్నారా? అంటే నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఒరే మొత్తం తెలుగులో మాట్లాడేసి లాస్ట్లో హై అంటే సరిపోతుందా? దోలు తీరిందా? అయితే అర్జెంట్గా మనం హిందీ ట్యూషన్ జాయిన్ అవ్వాలరా. ఒరే వాడు ట్యూషన్కి జాయిన్ అయితే సరిపోతుంది కదరా. అంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు మనకి అర్థం అవ్వాలి కదా బావా. ఒరే మనకున్న పీత బ్రెయిన్కి మనం హిందీ ట్యూషన్లో జాయిన్ అయ్యేదానికంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన తెలుగు పంతుల దగ్గర జాయిన్ చేస్తే సరిపోద్ది. తెలుగు పంతుల దగ్గర జాయిన్ చేస్తే పాఠాలు చెప్పే బదులు మనం ఎంత ఎతంలో చెప్తాడు. అప్పుడు ఆ పిల్ల జీవితంలో మన దగ్గరకు కూడా రాదు. అయినా ప్రేమించుకోవడానికి భాష అవసరం లేదు, కానీ మాట్లాడుకోవడానికి కావాలి కదరా బావా, తప్పదు. పోనీ మీ చెల్లిని మీడియేటర్గా పడితే? కరెక్టే, మన చుట్టుపక్కల కొద్ది గొప్ప హిందీ వచ్చింది. కానీ నాకు డౌట్ బావా. సరే ఏడు. ఎప్పుడైనా అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, మీ చెల్లి చేత అడిగిస్తావా? సరే జోక్ చేశా. నా బ్రెయిన్ ఏం పని చేయట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలో ప్లానింగ్ అని ఇచ్చి చావండి రా. ప్రేమలో ప్లానింగ్లు ప్రాసెస్లు ఏముండవు, దూకేసి ఈదుకుంటే వెళ్ళిపోవడమే. బావా ప్రేమ అనేది దానికి గెలవాల్సిన బాధ్యత కూడా నీది. నీ మనసుకి ఏది అనిపిస్తే అది జై. తేడా అన్న వస్తే ఇండైరెక్ట్గా రిస్క్ కూడా నాదే అని చెప్తున్నావా? ఇండైరెక్ట్గా ఎక్కడ చెప్తున్నాను, డైరెక్ట్గానే చెప్తున్నాను. రేపు పొద్దున కానీ తేడాగానే వచ్చిందనుకో, రాజుగారు మిలిటరీ గన్ను పట్టుకొని ఊరంతా పరిగెట్టిస్తారు. చీ ఎదవల్లారా, మిమ్మల్ని నమ్ముకునే బదులు మా చెల్లిని నమ్ముకుంటే ఈ పాటికి పని అయిపోయేది. ఇదంతా మీ చెల్లి తెలితే నీ పని అయిపోద్ది. వారిని కంగారు జంతువుకే కంగారు పుట్టించేలా ఉన్నారు కదరా, జస్ట్ పరిచయం చేయమని అడిగితే అంతే. కొంచెం సరే ఏడండి. వారిని చిన్ని, ఏంటి చిన్ని నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు కదే. ఎందుకు? నేను ఎలా చేస్తున్నాను చూడ్డానికా? మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పు. మన పనులు మనం చేసుకోవడంలో తప్పలేదు, కానీ నీ పని కూడా నేనే చేస్తున్నాను చూడు, అది తప్పు. నా వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావా? రేపటి నుంచి నా బట్టలు నేనే ఉతుక్కుంటాలే. ఏంట్రోయ్ సడన్గా నీలో ఈ పెను మార్పు? మార్పు చెందినవాడే మనిషి అన్నారు కదే. ఓహో. చిన్ని, మన రాజుగారింటికి ఒక హిందీ అమ్మాయి వచ్చింది, నీకు తెలుసా? ఓ అవునా? అవునా అని చిన్నగా అంటావేంటే? ఓ అవునా? ఈ ఆటగారాలే తగ్గించుకోమనేది. మరి లేకపోతే ఏంట్రా? నాకంటే తనేం మాట్లాడినా క్యాండం తప్ప మనకేం తెలీదు. నీకైతే పూర్తిగా హిందీ తెలుసు కదా, పరిచయం చేసుకోవచ్చు కదే. హిందీ వచ్చినంత మాత్రాన పరిచయం చేసేసుకుంటారా? దానికంటే ఒక సందర్భం రావాలిగా. రాజుగారింటికి వెళ్ళినప్పుడు చూద్దాం. సాయం చేస్తుంది అనుకుంటే ఇదేంటి సాంబ్రాన్ని పొకేస్తుంది. సర్లే, రాజుగారితో నువ్వు రానన్నావని చెప్పేస్తాలే. రాజుగారు ఏంటి? ఆ అమ్మాయికి తెలుగు రాక ఇబ్బంది పడుతుంటే ఊర్లో హిందీ వచ్చిన ఏకాకిదానమని నిన్ను తీసుకురమ్మంటే నువ్వేమో సమయం సందర్భం అని ఇలా కబుర్లు చెప్తున్నావు. పనిలో పని రాజుగారి మాటకి ఎదిరించావని నాన్నకు కూడా చెప్తాలే. వారిని నువ్వు అసలు విషయం చెప్పిందే లేదు ఎదిరించడానికి. అయితే పద, రెడీ అవ్వాలి కదరా. అదొకటి ఉందా? సరే, ఈలోపు 30 రోజులు హిందీ బుక్ నేర్చుకుందాం. సరే త్వరగా రెడీ అవ్వు. సరే. మరి ఎలా ఉన్నారు అనడానికి? ఆప్ కైసే హై అనాలి. ఇందాక ఏం చదువుకున్నారు అనడానికి అన్నావు కదే. నువ్వు ఇంటర్ ఎందుకు ఎన్నిసార్లు చదివావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా నీకు చెప్పడం నా వల్ల కాదు. రే నువ్వేనా? ఈ మధ్యన వాళ్ళు కనిపించడం మానేసో. చిన్నిని తీసుకురమ్మని నేనే చెప్దాం అనుకున్నాను రా, నువ్వు బాగానే తీసుకొచ్చావు.
కూర్చోరా. యారా, ఇస్కా నామ్ చిన్ని, అరీకే బెహన్. अच्छा తను ఆర్తి, ఢిల్లీ నుండి వచ్చింది. తనకి ఇక్కడేం తెలీదు, పైగా తెలుగు రాదు. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మీకెందుకు గురుగారు, మేము ఉన్నాం కదా, మేము దగ్గరుండి చూసుకుంటాం. మీరు అలా వదిలేయండి. हाय चिन्नी कैसे हो ఉమెన్స్ కాలేజ్, ఇంటర్ సెకండ్ ఇయర్. కైసే అంటే ఎలా ఉన్నారని అర్థం. ఓ కైసే అన్నారా, నేను ఇంకా ఏదో అనుకున్నానండి. చెప్పవే. చెప్పడానికి అడిగింది కూడా నన్నే. ఓహో. హాయ్ ఆర్తి, मैं ठीक हूँ, आप? मैं ठीक हूँ आपका घर किधर है సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి రా. పొలంలో రంగని దింపొస్తాను. అలాగండి. ఓకేనా? और क्या आपने क्या पढ़े हैं हेलो हेलो అచ్చయ్, బహుత్ అచ్చయ్. రే, తను నిన్ను ఎంతవరకు చదువుకున్నావు అని అడుగుతుంది. ఓ 10th క్లాస్. डिस्क డిస్కంటిన్యూడ్. तुम्हारा भैया अच्छे से मजाक कर रहा है ఏముంటుంది? నీ కులి జోకులతో తన్ని బాగా నవ్విస్తున్నావంట. ఓహో, చూసావా మన టాలెంట్. మొదటి రోజులోనే హిందీలోనే జోకులేసి రేంజ్కి వెళ్ళిపోయాను. నీకు అలా అర్థమైందా? तुम्हारे भैया क्या बोलते हैं మనకు ప్లస్ అవుతుందని దీన్ని తీసుకొస్తే నన్నే సైడ్ ఎగ్గంటేసి డిస్కషన్ పెట్టుకున్నారేంటి? ఇప్పుడు మన అవసరం ఉందని తెలిసేలా చేయాలి. వసే, తనేదో ఊరు చూడాలని ఇక్కడికి వస్తే నువ్వేమో తాయితీగా డోక్రా మీటింగ్లు పెట్టావు. నీ మొహం, మనోన్ని నేనే సరిగ్గా చూడలేదు, ఇంకా దానికేం చూపిస్తారా? అయినా ఇక్కడ తిప్పి చూపించడానికి మన ఊర్లో ఏముందిరా? ఓసే, తాజ్మహల్ గొప్పతనం తెలియాలంటే గేట్ బయట గోర్ఖాన్ కాదే, తిప్పి చూపించే గైడ్ని అడగాలే. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు గైడ్వా? అదంతా పక్కన పెట్టే, నీకు మాత్రం మన ఊరు పొలాలు గట్లు అవి చూడాలని ఉండదా ఏంటి? ఏంట్రోయ్, ఇవాళ మంచితనంతో ముంచేస్తున్నావు. షూ, ఇదొకతే. ఆనందం వస్తే ఆపలేం, బాధ వస్తే భరించలేం. వసి, తనకు అసలు విషయం చెప్పు. చైనా సినిమాని కొరియన్ సబ్ టైటిల్లో చూసినట్టు కన్ఫ్యూజింగ్గా చూస్తుంది. हमारा गाँव देखना चाहता है क्या? हाँ मुझे भी बोर लग रहा है बाहर जाएंगे ఏమందే? ఓకే అంది. ఓ, నాకు తెలిసే తను ఒప్పుకో. అయినా ఇక్కడేం చూపిస్తావురా? మన ఊర్లో ఉన్న చెట్లు పుట్లు గట్లు అన్నీ అన్నీ చూపించేస్తా, పదండి. యారా రే, చెప్పండి గురుగారు. మధ్యనేంట్రా మంచి హ్యాపీగా ఉన్నట్టున్నావు. అలా ఏం లేదు గురుగారు. దా బయటికి వెళ్దాం, బండితి. గురుగారు రారా.
ఎంతసేపు నిలబెడతావే? పరిచయం చేస్తానన్నావు కదా, చెయ్యి. हाँ मैं बोला ना 2 हरामी ओए हरी का 2 హాయ్ నమస్కార్. हाय ఏం చెప్పవే? మీ గురించి ఏదో గొప్పగా హై ప్లాన్ చేసినట్టుందిరా. ఓ అలాగా. కంగారు పడకండి, మీ గురించి నిజమే చెప్పాలి. ఈ ఊర్లో పని పట్టాలేని ఎదవలని. ఎదవలా? నిజమే కదా, మీరు ఎదవలే కదా. ఏయ్, మీరు ఎదవలేంటి? ఆగండి. నేను నిజమే చెప్పాను కదరా, మీరు ఎదవలే కదా. అన్నయ్య చూడన్నయ్య, చెప్తున్నా చెప్తున్నా కొట్టకుండా ఏం చేయాలి చెప్పు. రే కొట్టద్దు అన్నయ్య, చూడన్నయ్య. రే ఆర్తి ఆర్తి ఏమైంది అమ్మాయికి? ఆర్తి 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 లే ఆర్తి ఆర్తి రే బావా ఆర్తి ఏమైంది ఆర్తి? ఆర్తి ఆర్తి లేకు ఆర్తి 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 లే ఆర్తి ఆర్తి లే రే రే ఆర్తి ఆర్తి లే ఆర్తి లేకు ఆర్తి ఆర్తి లిఫ్ట్ చేయట్లేదురా. ఆర్తి లే ఆర్తి 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 లేకు ఆర్తి ఆర్తి అరే ఆర్తి. ఏంటంట్రా? ఆర్తి 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 లే అరే బావా త్వరగా రారా. ఆర్తి లేకు ఆర్తి ఆర్తి ఒరే త్వరగా రా. ఆర్తి 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 లే ఆర్తి లే ఆర్తి